सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 211వ పేజీ. ఐదవ మంత్రం. స వా అయమాత్మా బ్రహ్మ విజ్ఞానమయో మనోమయః ప్రాణమయశ్చ చక్షుర్మయః చక్షుర్మయః శ్రోత్రమయః పృథివీమయః ఆపోమయో వాయుమయః ఆకాశమయస్తేజోమయః అతేజోమయః కామమయో కామమయః క్రోధమయో క్రోధమయః ధర్మమయో ధర్మమయః సర్వమయః తద్యేతత్ తద్యదేతత్ ఇదం మయో అదోమయో ఇతి. శారీరక బ్రాహ్మణము. ఈ ముఖ్యమైన బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్యుల వారు అజ్ఞాని జీవుడు మరణించిన తర్వాత ఎలా ప్రయాణిస్తాడు, తిరిగి ఎటువంటి శరీరాన్ని తీసుకుంటాడు అనే విషయాన్ని చెప్తున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతున్నది అనేది మనకు శాస్త్ర ప్రమాణం లేకుండా తెలియదు. శాస్త్రం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ప్రతి వ్యక్తి మరణించిన తర్వాత ఎక్కడికి పోతున్నాడు, ఏమవుతాడు అనే విషయం ఎవరికీ తెలియదు. శాస్త్రం చదివిన వాళ్లకు మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. కనుక అది అపౌరుషేయ విషయం, పురుష బుద్ధికి తెలుసుకోదగిన విషయం కాదు. అందుకని మనం ఎవరిని అడిగినా కూడా ఎక్కడికి వెళతారు, ఏం చేస్తారు, ఎంతకాలం ఉంటారు, ఏ లోకానికి పోతారని ఏ వ్యక్తి సమాధానం చెప్పినా అది తప్పే అవుతుంది, కానీ కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి శాస్త్రం తెలిసిన వ్యక్తి అయితేనే మనకు సరి అయిన సమాధానం ఇస్తారు. సరి అయిన సమాధానం ఇచ్చే కంటే కూడా మనం శాస్త్రం వారి దగ్గర చదవడం మంచిది. ఎందుకంటే వారు చెప్పినా కూడా ఫలానా అని నమ్మకం కలగదు మనకు, మనం చదవకపోతే. ఒకవేళ ఆయన చెప్పినా కూడా ఒక మాటలో ఫలానా చోటికి వెళతారు, ఇలా వెళతారు, అలా వెళతారంటే నమ్ముతారా? నమ్మరు కదా. నమ్మినా కూడా
50% నమ్ముతారు, పూర్తిగా నమ్మరు. అందుకని అది తెలిసిన వాళ్ళ దగ్గర శాస్త్రం మనం చదవాలి. అప్పుడే మనకు పూర్తిగా దాని మీద విశ్వాసం ఏర్పడుతుంది. అది ఎంతవరకు సత్యం అసత్యం అనే విషయాన్ని నీ బుద్ధికి నువ్వు గ్రహించాలే కానీ ఎవరో చెప్తే విన్నది నీ మనస్సుకి బుద్ధికి స్థిరంగా నమ్మకం కలగదు, శ్రద్ధ కలగదు దాని మీద. అందుకని శాస్త్రాన్ని తెలుసుకోవడం, అటువంటి ప్రశ్నలు ఉన్నప్పుడు శాస్త్రం చదవడం ఒక్కటే సమాధానం దానికి. అందుకని అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క బ్రాహ్మణం వివరంగా చెప్తున్నది. సవా అయమాత్మ బ్రహ్మ. సరే, ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే నేరుగా బృహదారణ్యం చదివితే అర్థమవుతుందా అంటే అర్థం కాదు. బృహదారణ్యానికి ముందు 10 ఉపనిషత్తులు చదవాలి. అది చదివితే కానీ ఇది అర్థం కాదు. ఆ పరమాత్ముడే ఈ ఆత్మ అంటున్నది మహావాక్యం. అయమాత్మ బ్రహ్మ మాండుక్యోపనిషత్తు మహావాక్యం. అక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వస్తున్నది. సహ పరమాత్మ సవ అయం ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మ అన్నారు. ఈ బ్రహ్మము ప్రతిబింబ చైతన్యంగా ఏర్పడుతుంది మనస్సులో. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 శరీరాలలో సూక్ష్మ శరీరంలో ఈ చిత్ చైతన్యం బ్రహ్మ ఆ మనస్సులో ప్రతిఫలిస్తుంది ప్రతిబింబ చైతన్యంగా. ప్రతిఫలించినప్పుడు ఆ యొక్క జీవుడు అంటారు. ప్రతిఫలించినప్పుడు ఆ జీవుడు ఎంతకాలం ఉంటాడు ఈ శరీరంలో అనేటువంటిది కూడా శాస్త్రమే చెప్తుంది. ఇంతకాలం అని మనకు తెలియదు. అయమాత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మమే అనేక రూపాలుగా వ్యక్తమవుతాడు. ముందు పంచభూతాలు చెప్తున్నారు. ఆ పంచభూతాలుగా వ్యక్తమవుతాడు. ఏమేం చెప్తున్నారు అక్కడంటే విజ్ఞానమయ మనోమయ. ఈ విజ్ఞానమయం శరీరం, మయ అంటే ఇక్కడ అభిమాని అని అర్థం. ఎప్పుడైతే ఈ బింబ చైతన్యం ప్రతిబింబ చైతన్యంగా మనసులో ఏర్పడుతుందో అప్పుడు ఆ ప్రతిబింబ చైతన్యానికి ఈ యొక్క విజ్ఞానమయం అంటే బుద్ధి మీద అభిమానం ఏర్పడుతుంది. మనోమయ మనస్సు మీద అభిమానం ఏర్పడుతుంది ఆ చైతన్యానికి, ప్రతిబింబ చైతన్యానికి. ప్రాణమయ అదేవిధంగా ప్రాణం మీద అభిమానం ఏర్పడుతుంది. తన ప్రాణమే కాదు, ప్రతి వాళ్ళకి వాళ్ళ ప్రాణం మీద తీపి అంటారు చూసారా. తీపి అంటే షుగర్ తీపి అని అర్థం కాదు. వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకు ప్రేమ, ఆ ప్రేమే అభిమానం. అదే తీపి అంటే ఇష్టము అని అర్థం. తీపి అంటే ఏమిటి అర్థం? ఇష్టం. వాళ్ళ ప్రాణం అంటే వాళ్ళకి ఇష్టం. ఎవరు ఈ ఇష్టపడుతున్నది అంటే ప్రతిబింబ చైతన్యం, అహంకారం, మిథ్య అయినటువంటి అహంకారం. ఏ ప్రతిబింబం అయితే చిత్తు వలన బ్రహ్మం వలన ఏర్పడిందో ఆ ఆత్మ నా నిజస్వరూపం. 10 అద్దాలు ఉంటే 20 అద్దాలు ఉంటే ఆ 20 అద్దాల్లో నా ముఖం కనపడుతుంది. 20 ముఖాలుగా కనపడుతుంది. ఈ ముఖం లేకుండా అది ఉండదు కదా. అది ఎప్పుడు ఏర్పడింది చిదాభాసం? దానికి మొదలు ఎప్పుడు, బిగినింగ్ ఎప్పుడు అని అడిగితే అది అనాది. దానికి బిగినింగ్ లేదు, మొదలు లేదు. ఈ ప్రతిబింబం ఏర్పడటం జీవుడు అహంకారం అనేటువంటిది. ఈ చిదాభాసకి అహంకారము జీవుడు అని పేరు. మొదలు లేదు, అనాది అన్నారు. చివర ఉన్నదా, అంతం ఉన్నదా, నాశం ఉన్నదా అంటే ఉన్నది అన్నారు. దానికి అంతం ఉన్నది కానీ మొదలు లేదు, ఆరంభం లేదు, ఆది లేదు, అనాది, మొదలు లేనటువంటిది.
మొదలు లేదు కానీ అంతం ఉన్నది. ఆశ్చర్యంగా ఉంటుంది వింటే మనకే. ఏమండి, మొదలు లేని దానికి, ఆది లేని దానికి అంతం ఎట్లా ఉంటుందన్నారు. ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మాయ వలన కనపడుతుంది ఇదంతా కూడా. జ్ఞానం వస్తే దానికి అంతం ఉన్నదని తెలుస్తుంది మనకు. ఇది అర్థం కాదు. దానికి ఉదాహరణ చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి, చూస్తాను. ఉదాహరణ ఎట్లాగంటే, మంద అంధకారంలో త్రాటి మీద పాముని చూశావు. త్రాటి మీద పామును చూశావు. మంద చీకటిలో పాము కనపడుతున్నది. కనపడుతున్నది పాము. భయపడుతున్నాడు, అరుస్తున్నాడు పాము పామని. ఎవరో వెనక నుంచి వచ్చారు, లైట్ వేశారు, పాము పోయింది. అంతం అయిందా లేదా? ఇంకా పాము కనపడదు, తాడే కనపడుతుంది. ఆరంభం ఉన్నది. ఆరంభం లేకపోతే భయపడ్డాడు కదా. భయపడ్డాడంటే దానికి కనపడింది వీడికి. కనుక దానికి ఆది లేదు, ఆరంభం లేదు. నిజంగా ఉన్నదా? లేదు, అనాది. పాము ఎప్పుడు పుట్టిందండి? తాటి మీద. ఆ త్రాటి మీద పాము ఎప్పుడు పుట్టింది? ఆది ఉన్నదా దానికి? లేదు. కనుక అది అనాది. అందరూ ఒక హ్యాంకీ చేతిలో పెట్టుకోండి. ఎందుకు? పామును పట్టుకోవడానికి కాదు. బై మిస్టేక్ దగ్గు, జలుబు, తుమ్ములు వస్తే అడ్డం పెట్టుకోవడానికి జేబురుమాల పక్కన పెట్టుకోండి. బృహదారణ్యకంలో చెప్పలేదండి, నేను చెప్తున్నా. ఇప్పుడు చేతిలో ఉండాలి. ఎందుకంటే మనకు ఎప్పుడు తుమ్ము వస్తుందో మనకే తెలియదు, ఎప్పుడు దగ్గు వస్తుందో మనకే తెలియదు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా అది పక్కన పెట్టుకుంటే మంచిది. ఓకే. ఎక్కువ జలుబు దగ్గుగా ఉందంటే ఇంటికి వెళ్ళడం మరీ మంచిది. స్కూల్లో పిల్లల్ని కూడా, ఒరే నీకేం టెంపరేచర్ ఎక్కువగా ఉందా, ఇంటికి పో అని పంపిస్తుంది టీచర్. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి నాకు కూడా వచ్చింది క్లాసుల్లో. చిన్నప్పుడు అంతే, స్కూళ్ళల్లో జ్వరం ఎక్కువగా ఉంటే వాడిని ఇంటికి పంపించేవాళ్ళు కదా. అది అట్లాగే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు విషయానికి వద్దాం. పాముకి ఆరంభం లేదు, అది అనాది, ఆది లేనటువంటిది. అసలు లేదు, అది అక్కడ పుట్టలేదు, అది మిథ్య. అనాది. ఎప్పుడైతే లైట్ వేసామో ఇంకా అది కనపడదు, నాశం ఉన్నది దానికి. నాశం అంటే ఏమిటి? కనపడకుండా పోవడమే. అదేవిధంగా ఈ చిదాభాసం, జీవుడు, జీవత్వం, ఇవన్నీ కూడా అనాది, ఆది లేదు, మిథ్య. వాటికి ఆ యొక్క అభిమానానికి నాశం అనేటువంటిది ఒకటి ఉన్నది. జ్ఞానం కలిగినప్పుడు అక్కడ లైట్ అనేది వెలుగు వస్తే కనపడదు, మా ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞానం అనే జ్యోతి గనక మనకు కలిగిందంటే, జ్ఞాన జ్యోతి, జ్యోతి అంటే జ్యోతి కాదండి, జ్ఞానం, వెలుగు లాంటి జ్ఞానం కలిగినప్పుడు ఈ యొక్క అభిమానం, దేహం మీద అభిమానం అన్నీ ఉండవు. అయితే జాగ్రత్తగా ఉంటాం. కరోనా వైరస్ ఉంది కదా, అందుకని జాగ్రత్తగా ఉంటామే, కానీ అభిమానం అక్కర్లేదు. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. అనాది, దానికి మొదలు లేదు కానీ చివర ఉన్నది. అజ్ఞానం కూడా అంతే. అనాది, మొదలు లేదు. ఈ అభిమానం అనేది అజ్ఞానం. మయ అంటే అభిమానం. విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ. బ్రహ్మ చిదాభాసగా ఏర్పడగానే ఆ చిదాభాసం ఈ మనస్సు మీద అభిమానం పెంచుకొని విజ్ఞానమయ, ప్రాణమయ, చక్షుర్మయ, చక్షు కళ్ళ మీద అభిమానం పెంచుకుంటుంది.
ఆ కళ్ళ ద్వారా అన్నీ చూస్తున్నది కదా, ఆ కంటికి ఎంత సేవ చేస్తారో బ్యూటీ పార్లర్కి వెళితే తెలుస్తుంది. ఆ మాంసానికి పై రెప్పకి కింద రెప్పకి కనుబొమ్మలకి దానికి ఎంత షోకు చేస్తారంటే అంత షోకు. బిజినెస్ జరుగుతున్నది, లక్షలు లక్షలు సంపాదిస్తారు ఈ కంటి రెప్ప కోసం. ఒక ఆవిడ ఐబ్రోస్ కట్ చేసి పెద్ద మేడే కట్టింది, బిల్డింగ్. చక్షుర్మయ అంటే కరెక్ట్గా ఉంది ఇప్పుడు. అంత అభిమానం ఆ కాస్మెటిక్స్, ఆ కంటి కోసం. అంతేకాదు ఆపరేషన్ చేయడం, దానికి ఎంత ఖర్చు. లెన్స్ పెడితే లోపల 45,000, ₹1,00,000 నుంచి 1,50,000 దాకా ఉంది ఒక లెన్స్ పెడితే లోపల. ఇదంతా కూడా చక్షుర అభిమానమే కదా. చక్షుర్మయ మాంసం అది, దాని మీద ఎంత అభిమానము. శ్రోత్రమయ ఇయరింగ్ ఎయిడ్స్, ఆ చెవులు వినకపోతే అది పెట్టుకోవడం కోసం, వినపడటం కోసం అది పెట్టుకునేవాళ్ళు. ఆ శ్రోత్రం మీద, ఇంద్రియాల మీద అభిమానం. దానికి తగిలిస్తారు కదా, మగవాళ్ళు తగిలిస్తున్నారు, ఆడవాళ్ళు తగిలిస్తారు. అభిమానం. శ్రోత్రమయ. పృథివీమయ, ఈ స్థూల శరీరం మీద అభిమానం. పృథివీ అంటే స్థూల శరీరం, ఈ యొక్క పంచభూతాలతో చేయబడినటువంటి, పంచభూతాలతో చేయబడినదే ఈ మనస్సు, ఇంద్రియాలు, శరీరం అన్నీ కూడా. పృథివీమయ, ఆపోమయ, వాయుమయ, ఆకాశమయ, తేజోమయ. ఈ పంచభూతాలన్నిటితో చేయబడినటువంటిది ఈ శరీరం. మొత్తం ఈ శరీరం మీద స్థూల సూక్ష్మ కారణ శరీరం మీద అభిమానం కలిగి ఉండడం అని అర్థం. ఈ పంచభూతాలు చెప్పబడినాయి అంటే ఇక్కడ ఇవన్నిటి మీద చేసినటువంటి, వీటితో చేసినటువంటి శరీరం మీద అభిమానం. శరీరం అగ్నితత్వం, జలతత్వం, జలీయ శరీరం అంటారు. నీళ్ళల్లో పుట్టినవన్నీ కూడా అక్వాటిక్ క్రీచర్, అన్నీ జలీయ శరీరాలు, జలంతో చేయబడినటువంటి శరీరాలు, జల శరీరాలు. చేప ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది. చేప రకాలన్నీ కూడా నీళ్ళల్లో ఉంటాయి. ఎందుకంటే దానికి వాసం, అది మనం ఉండలేం. అది బయటకు వస్తే చనిపోతుంది, మన నీళ్ళలోకి పోతే చనిపోతాం. అందుకని వాటిని జలీయ శరీరం అన్నారు. జలప్రధానంతో పుట్టినటువంటి శరీరాలు కొన్ని, అదేవిధంగా వాయు ప్రధానంతో పుట్టినటువంటి శరీరాలు కొన్ని, నీటి ప్రధానంగా పుట్టిన శరీరాలు కొన్ని ఉంటాయి. జలప్రధానం అంటే నీరు ప్రధానం, పృథివీ ప్రధానం, మట్టి ప్రధానంగా పుట్టినవి. అట్లా ఒక్కొక్క భూతం ఎక్కువగా ప్రధానంగా ఉంటుంది ఒక్కొక్క జీవరాశిలో. ఇప్పుడు మనిషి సంగతి ఏమిటి అంటే మనలో కూడా 3 తత్వాలు. జలతత్వం ఎక్కువ ఉంటే కఫం ఉన్నట్లు అని అర్థం. ఆయుర్వేదంలో చెప్తారు, ఈయన కఫం ప్రాబ్లం అండి అంటే జలతత్వం ఎక్కువ ఉన్నది అని అర్థం. పిత్తం ఎక్కువగా ఉన్నదంటే అగ్నితత్వం ఎక్కువగా ఉన్నదని అర్థం. వాయుతత్వం ఉన్నది అంటే వాయుతత్వం అంటారు. వాతతత్వం, వాయుతత్వం ఉన్న వాళ్ళకి వాతం ఎక్కువ ఉంటుంది. వాతం ఉన్నవాడికి తొందరగా జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక మనకు కూడా ప్రధానం ఉందా లేదా? కఫ ప్రధాన శరీరం, పిత్త ప్రధాన శరీరం, వాయు ప్రధాన శరీరం. పంచభూతాలతో చేయబడినటువంటి ఈ శరీరం మయః అన్నారు. అది చెప్పిన తర్వాత తేజోమయ, అతేజోమయ. తక్కువగా ఉండడం అంటే పిత్తం లేకుండా ఉండడం. ఆ తేజోమయ, తేజస్తత్వం లేకుండా. ఈ కరోనా ఉంది చూసారా, ఇవాళ ఒక జోక్. కరోనా బెడ్ మీద పడుకొని ఏమిటి ఇక్కడ ఏసీ లేదా అంటున్నది. చూసారా పేపర్లో? ఏసీ లేదా ఏంటి, ఏసీ కూడా పెట్టించుకోలేదే వీళ్ళు అంటున్నది. ఎందుకంటే 25 డిగ్రీలకు తక్కువ ఉంటే కరోనా బతుకుతుంది. ఇండియాలో బతకడం కష్టం. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ పెరిగిపోతుంది. లక్కీలీ డిసెంబర్లో రారా మనకు. అక్కడ చైనాలో అంత దెబ్బ తినడానికి కారణం డిసెంబర్లో విపరీతమైన చలి, 10 డిగ్రీలు ఉంటుంది అక్కడ చలి. కరోనాకి మంచి ఐడియల్ కండిషన్ అన్నమాట పెరగడానికి. అందుకని ఏసీల్లో కూర్చోకండి, ఏసీలు వేసుకోకూడదు ఈ కరోనా పోయే వరకు.
కరోనా ఎక్కువగా చలి ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతుందట. అదొక జోక్ ఇవాళ, కార్టూన్. కనుక ఉష్ణతత్వం లేకపోకుండా ఉండే పోలార్ రీజియన్స్లో ఉంటాయి కదా కొన్ని జీవరాశులు. ఈ చిదాభాసం అనేటువంటిది 84 కోట్ల జీవరాశుల్లో ప్రతిబింబిస్తోందండి. ఒక మనిషికే కాదు, చెట్టుకు కూడా ప్రతిబింబ చైతన్యం ఉన్నది. చెట్టు కూడా, ప్రతి ప్రాణి 84,000 కోట్ల జీవరాశుల్లో ఈ బ్రహ్మము ప్రతిబింబ చైతన్యంగా ఏర్పడి అగ్నితత్వ ప్రధానంగా ఉన్న శరీరాలు, వాయుతత్వ ప్రధానంగా ఉన్న శరీరాలు, జలతత్వం ప్రధానంగా ఉన్న శరీరాలు, పృథ్వీతత్వం ఎక్కువగా ఉన్న శరీరాలు, అట్లా రకరకాల శరీరాలు. అంతేకాదు తర్వాత చెప్తున్నారు కామమయ అకామమయ. ఎప్పుడైతే ఈ శరీరంలోకి జొరబడతాడో ఈ ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుందో ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ చేరి కోరికలు ఏర్పడతాయి. అది కావాలి, ఇది కావాలని. ప్రతి ప్రాణికి ఉన్నది కోరిక, తినాలని కోరిక ఉన్నది, మనిషికి ఉన్నది. కామమయ. ఆ కామం తీరిపోగానే మళ్ళీ గ్యాప్ ఉంటుంది కాసేపు, ఇంకొక కామం కోరిక వచ్చే వరకు. అకామమయ. హాయిగా తినాలనిపిస్తుంది, తింటాం, నిద్రపోతాం. ఆ నిద్రపోయే టైంలో ఏ కామం ఉండదు కదా. అకామమయ. సింహము, పులి ఇవన్నీ కూడా ఆకలేస్తే మాంసమే తింటాయి, గడ్డి తినం. ఏమండి, వాటికి కామం ఉన్నది, కోరిక ఉన్నది. ఆవు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారనుకోండి చైనాకో అమెరికాకో, ఆకలైంది, మాంసం తింటుందా? తినదు. ఏం తింటుంది? గడ్డే తింటుంది. గడ్డి దొరకకపోతే పర్వాలేదు, ఈరోజు కొంచెం మార్చుకుందాం ఫుడ్, గడ్డి దొరకటం లేదు ఇక్కడ, ఏం చేస్తాం, పర్వాలేదు అని చెప్పి మాంసం తింటుందా? తినదు. కానీ మనిషి అది తింటాడు, ఇది తింటాడు, అవి తినం. అంటే వాడికి కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి, మనిషికి అవి లేవు. అన్నీ తింటాడు, నడిచేది తింటాడు, ఎగిరేది తింటాడు, పాకేది తింటాడు, అన్నీ తింటాడు. తిని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సృష్టిస్తుంటారు ప్రపంచంలో. కనుక కామమయ అకామమయ అది చెప్పలేదు ఇక్కడ, ఊరికి నేను చెప్తున్నాను. అమెరికాకి వెళ్ళిన ఆవు, అమెరికాలో ఉన్న ఆమెనా, చైనాలో ఉన్న ఆమెనా, రష్యాలో ఉన్న ఆమెనా వెజిటేరియన్, శాకాహారి. అది మాంసాహారం తినదు. కానీ మన పిల్లలకి అమెరికా వెళుతున్నారంటే చెప్పి పంపించాలి, ఒరేయ్ అక్కడికి పోయి అవన్నీ తినవాకు అని చెప్పాలి. అలాగే అమ్మ తినను, అవేం తాగవాకు, అట్లాగే అమ్మ తాగనంటాడు. అంతవరకు చెప్పడం వరకే, అది చెప్పింది అట్లాగే వదిలిపెడతారు వాళ్ళు. మిగతా అన్నీ తింటూనే ఉంటారు. చెప్పినా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వైలేట్ చేస్తాడు కనుక, చేసే అవకాశం ఉంది కనుక. ఏది దొరికితే అది తినాలి. అందరిలోకి వెళ్ళినప్పుడు పార్టీకి తాగాలి అని చెప్పి, తల్లిదండ్రి వచ్చినప్పుడు కూడా కొంతమంది కంట్రోల్ చేసుకోగలరు, కొంతమంది చేసుకోలేక తాగుతారు. అది చూసి తండ్రి గారికి ఒకటే టెన్షన్, ఆయనకి బీపీ పెరిగిపోయి ఆరోగ్యం పాడైపోయి. ఎందుకంటే అటువంటి సంప్రదాయంలో వచ్చినటువంటి పిల్లవాడు ఇట్లా తాగాడంటే తండ్రికి, ఏ తండ్రికి ఆనందంగా ఉంటుంది? కనుక మనిషికి కామమయ అకామమయ, కోరికలు తీర్చుకోవడం, ఈ శరీరం కోసమే బతుకుతున్నాడు మనిషి, అజ్ఞాని. అకామమయ అంటే ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక వచ్చే వరకు కొంచెం గ్యాప్ అన్నమాట, అంతే. మళ్ళీ కోరిక వస్తుందండి, రాకుండా ఉండదు. అకామమయ. క్రోధమయ అక్రోధమయ, కోపం వస్తుంది, విపరీతమైన కోపం. అనుకున్నది దొరకకపోతే, జరగకపోతే, నెరవేరకపోతే కోపం వస్తుంది. మనిషికి అదొక బలహీనత. ఆ కోపం మళ్ళీ కాసేపు పోగానే మళ్ళీ కాసేపు కోపం లేకుండా, అక్రోధమయ, కోపం లేకుండా ఉంటాడు. ధర్మమయ అధర్మమయ,
అంటే ఈ కోపం లేకుండా ఉండడం, కామం లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా పుణ్యానికి దారితీస్తాయి. పుణ్యం సంపాదించుకుంటాడు. ఈ కామము, క్రోధము, అధర్మం అన్నీ కూడా పాపానికి కారణమవుతాయి. అది అక్కడ కాంటెక్స్ట్. ధర్మమయ, అధర్మమయ. ధర్మం అంటే పుణ్యం. పుణ్యాన్ని ఇచ్చేటటువంటి పనులు చేస్తాడు, అటువంటి వాసనలతోనే ఉంటాడు, అటువంటి పనులే చేస్తాడు. అధర్మమయ అంటే చెడు వాసనలు, అశుభ వాసనలతో అశుభమైనటువంటి పాపకర్మలు చేస్తాడు. బలహీనుడైపోయి, ఇంద్రియాలకు లోనైపోయి, దాసుడైపోయి, అజ్ఞానం వలన, అహంకారం వలన తప్పుడు పనులు చేస్తాడు మనిషి. వివేకవంతుడు ఆ అశుభవాసనల్ని శుభవాసనలుగా మార్చుకొని గురు అనుగ్రహంతో, గురువు సేవ చేసి, గురువు యొక్క మార్గదర్శనం వలన ఆ శుభవాసన నుంచి బయటపడతాడు. అందరూ పడలేరు. అందుకనే సత్సాంగత్యం, గురు సాంగత్యం అనేది మనిషిని సన్మార్గంలోకి తీసుకెళ్ళేది. అది లేనివాడు ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దుర్గుణాలతో లోనైపోయి జీవితాన్ని దుర్భరం చేసుకొని అర్థం లేని జీవితాన్ని జీవిస్తాడు మనిషి. కనుక ఎవరైతే గురు సాన్నిధ్యంలో, గురు మార్గదర్శనంలో నడుస్తూ ఉంటారో వాళ్ళ జీవితం సాఫల్యం అవుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన సంప్రదాయం అది. గురువు లేకుండా ఉండకూడదు ఎవ్వరు కూడా. ప్రతి మనిషి గురువు అనేవాడు ఉండాలి. త్యాగరాజుల వారు పాడింది అదే కదా. గురువు లేకుండా ఏ వ్యక్తికి కూడా భుక్తి ముక్తి అనేటువంటిదే ఉండదు, సన్మార్గం ఉండదు. మన పరంపరే గురు పరంపర. తల్లిదండ్రి పిల్లల్ని తీసుకెళ్ళి గురుకులంలో దించుతారు, హ్యాండ్ ఓవర్ చేస్తారు గురువుకి. ఇంకేం పట్టించుకోరు. వాడి గురించి ఎట్లా ఉన్నారో ఏంటి, ఈమెయిల్స్ పంపించడం, లెటర్ రాయటం, ఇట్లాంటివన్నీ చేయరు. ఎందుకంటే ఇంకా తల్లి తండ్రి ఆయనే, ఆ గురువే. ఆ గురువు చూసుకుంటాడు వీడిని ఎట్లా ధర్మ మార్గంలో నడిపించాలి అని. అంత నమ్మకం ఉంటుంది ఆ గురువు మీద, ఆ తల్లిదండ్రులకి. అప్పుడే ఆ గురువు గారు ఆ పిల్లవాడికి మార్గదర్శనం చేయగలడు. లేకపోతే రేపొచ్చి తల్లిదండ్రులు మా అబ్బాయిని కొట్టావు, మా అబ్బాయిని తిట్టావు అని అడిగితే, ఇప్పుడు అడుగుతున్నారు కదా. అందుకని గురువులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. గురువులకి కూడా శిక్షణ లేదనుకోండి, అది వేరే విషయం. నేనేం చెప్తున్నానంటే మనిషి ధర్మంగా ఉండాలి అంటే రెండు ఉంటాయి. చీకటి వెలుగులు ఉన్నట్లుగానే ధర్మ అధర్మాలు రెండు ఉంటాయి ఈ సృష్టిలో. కామము అకామము రెండు ఉన్నాయి, క్రోధం అక్రోధం రెండు ఉన్నాయి. కానీ ఎటువైపు వెళుతున్నాడు మనిషి అనేది, మనిషిగా మారడానికి అకామము అక్రోధము ధర్మము వైపు ఉంటేనే మనిషి అవుతాడు. అది ఎలా చేస్తారంటే గురుకులంలో వేస్తే వీడిని 12 సంవత్సరాలు వాడి వాసనలు ఎటువన్నా ఉన్నా కూడా ఏమిటి ధర్మం అని చెప్తారు. అందుకనే దుర్యోధనుడు దుష్టవాసనల వైపే వెళ్ళాడు. గురుకులంలో చదివినా కూడా దుష్టుల కామము క్రోధమే కదా దుర్యోధనుడికి ఉన్నది, అధర్మం. శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్. శుభవాసనలు ఉంటాయి, అశుభవాసనలు ఉంటాయి మనసులో. పౌరుషేణ ప్రయత్నేన, మన ప్రయత్నంతో శుభవాసనల వైపుకి వెళ్ళాలి. శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్. వాసనలు ప్రవహిస్తూ ఉంటాయి, రెండూ ఉంటాయి, శుభ అశుభాలు. కానీ మన ప్రయత్నంతో అశుభవాసనల వైపు వెళ్లకుండా శుభవాసనల వైపు వెళ్ళాలి. అకామము అక్రోధము ధర్మము వైపు వెళ్ళాలి. పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభేపతి. శుభాన్ని కోరుకునేవాడు, శ్రేయస్సుని కోరుకునేవాడు ఇటువైపు మళ్ళించాలి, కష్టమే. అందుకని గురువు హ్యాండ్ ఓవర్ చేసేస్తే గురువు గారు వీడిని శుభమార్గంలోకి పెట్టేటట్టుగా ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు ఇంకా పట్టించుకోకూడదు వాడిని. ఇప్పుడు గురుకులాలు లేవు, తల్లిదండ్రులు వాళ్ళని అప్పచెప్పటం లేదు, పిల్లలకి ఏం శిక్షణ ఉంటుంది. అందుకని తల్లిదండ్రులు మా చేతుల్లో ఏం లేదండి, చెప్పిన మాట వినడం లేదని చెప్పి కష్టపడటమే తప్పితే ఏమీ లేదు. ఒక్కడే అబ్బాయి అండి, ఎట్లా వదిలిపెడతామండి, వదిలిపెట్టలేమంటాడు. ఒక్క అమ్మాయేనండి, ఎట్లా వదిలిపెడతాం. నలుగురుంటే ఏదో వదిలిపెట్టేవాడు అలాగా.
ఎందుకంటే వీళ్ళకే తెలియదు ఫస్ట్. ఆ గురువు యొక్క శిక్షణ ఎంత అవసరం పిల్లలకనేది తల్లిదండ్రులకే తెలియదు. అట్లా గురుకులాలు లేవు అనుకోండి. ఇప్పుడు ఉన్న వాటిట్లో కూడా కొంతమంది చదువుతున్నారు, అస్సలు లేకుండా లేవు, చదువుతున్నారు పిల్లలు. ఆ విలువ తెలిసిన తల్లిదండ్రులు అక్కడికి పంపిస్తున్నారు, ఆ చదువు కావాలనుకున్న వాళ్ళు. విలువ తెలిసినా కూడా పంపించడం లేదు చాలామంది. ధర్మ అధర్మ అనేటువంటిది, పుణ్యము పాపం రెండూ కూడా. పుణ్యం చేస్తే సుఖం, పాపం చేస్తే దుఃఖం. కనుక మనిషి యొక్క దుఃఖానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటిది కారణం పాపం అన్నాడు. ధర్మ అధర్మమయ సర్వమయ అన్నాడు. అన్నీ ఉన్నట్లు, సర్వం అంటే అన్నీ, సర్వమయ. ఏతత్ ఇదమ్మయ అదోమయ. ఇదమ్మయ అంటే ప్రత్యక్షంగా మనకు కనపడేవన్నీ, వీటి మీద అభిమానం, ఇల్లు మీద అభిమానం, ఉద్యోగం మీద అభిమానం, ప్రతిదాని మీద అభిమానం, నాది నా వాళ్ళు అనేటటువంటి అభిమానం. ఇదమ్మయ. అదోమయ పరోక్షంగా ఉండే వాటి మీద అభిమానం, ఎక్కడో ఉంటాయి వాటి మీద అభిమానం. అది కావాలి ఇది కావాలి అని ఎదురు చూపులు చూడటం మనిషి. కనుక ఇవన్నీ ఉండడం వల్లనే మనిషి అదోమయ ఇది. ఇంతవరకు చదివాం. ఇప్పుడు ఇలా జీవిస్తూ ఉన్నాడు ఈ యొక్క చిదాభాసుడైనటువంటి జీవుడు. ఈ శరీరంలో ప్రవేశించి ఈ పంచభూతాలతో చేయబడినటువంటి ఈ శరీరం మీద అభిమానాన్ని పెంచుకొని కామ క్రోధాలతో కాసేపు కామము కాసేపు లేకుండా ఉండడం, క్రోధం లేకుండా ఉండడం, మళ్ళీ ధర్మము అధర్మం, ఇట్లా వీటితోనే మనిషి జీవితం అంతా కూడా తర్జన భర్జన అవుతూ యథాకారి యథాచారి తథా భవతి. ఏ విధంగా చేస్తాడో ఏ విధంగా ఆచరిస్తాడో అదే అవుతాడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తంతమేవైతి కౌంతేయ తదా తద్భావ భావిత అన్నాడు. యథాకారి యథాచారి. కారి అంటే చెయ్యడం, ఏ పనులైతే చేస్తాడో, యథాచారి ఏ విధంగా అయితే జీవిస్తాడో మళ్ళీ అదే విధంగా ఆ జన్మని నెక్స్ట్లో పొందుతాడు. ఎందుకంటే కామ కర్మ ఫలం. కామం వలన కర్మలు చేస్తాడు, కర్మం వలన శరీర ఫలాన్ని, ఫలం అంటే శరీరమే ఫలం. ఇప్పుడు మనకున్న శరీరం ఒక ఫలం అండి. ఫలం అంటే ఏమిటి? శరీరం. ఎట్లా వచ్చింది శరీరం? కర్మలు చేయడం వలన వచ్చింది. కర్మలు ఎందుకు చేశాం? కోరికల వలన చేశాం. కామం వలన కర్మ, కర్మ వలన జన్మ. కనుక ఈ జన్మలోనైనా నువ్వు కామాన్ని వదిలిపెట్టు అంటుంది, త్యాగం చేసాయి, కామాన్ని వదిలిపెట్టమంటుంది. త్యాగే నైకే అమృతత్వ మానసు. ఎవడెవడికైతే కోరికలు ఉంటాయో, అశుభమైన కోరికలు, బంధించే కోరికలు ఉంటాయో వాడికి దుఃఖం తప్పదు. ఎవరికైతే కోరికలు ఉండవో, బంధించే కోరికలు ఉండవో, అభిమానంతో కూడిన కోరికలు ఉండవో వాడికి దుఃఖం ఉండదు, జన్మ ఉండదు. ఇది ఒక్కటి నేర్చుకోవాలి సూత్రం. కోరికల నుంచి విముక్తుడైన వాడికి దుఃఖం ఉండదు. యథాకారి చదువుతాం ఇప్పుడు. యథాకారి యథాచారి తథా భవతి. సాధుకారి సాధుర్భవతి. పాపకారి పాపో భవతి. పుణ్యః పుణ్యేన కర్మణా భవతి. పాపః పాపేన అధో ఖల్వాహుః. కామమయః ఏవాయం పురుష ఇతి. స యథా కామో భవతి తత్క్రతుర్భవతి. యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే.
యత్ కర్మ కురుతే తదభిసంపద్యతే. చాలా ముఖ్యమైన మంత్రం. యాజ్ఞవల్కుల వారు జనక మహారాజుకు చెప్తున్నాడు, హే జనక మహారాజా, మనిషికి ఈ విధమైనటువంటి శరీరం రావడానికి కారణం ఎవరో తెలుసా? ఆ వ్యక్తి చేసేటటువంటి కర్మలే. ఆ వ్యక్తి జీవించే జీవన విధానమే నెక్స్ట్ జన్మకి కారణమవుతుంది. ఎలా అవుతుందట చెప్తున్నారు. యథాకారి యథాచారి తథాభవత్. ఏ విధంగా కర్మలు చేస్తే, ఏ విధంగా జీవితాన్ని ఆచరిస్తే ఆ విధంగానే అవుతాడు అన్నాడు. దానికి ఒక వాక్యం చెప్తాం మనం సంస్కృతంలో, యద్భావం తద్భవతి. పోయిన వారం కూడా చెప్పాను, యాజ్ యూ థింక్ సో యూ బికమ్. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే అవుతావు. దానికి వివరణ ఇస్తున్నారు క్రింద చూడండి. ఇంకా సాధుకారి సాధుర్భవతి. సాధు అంటే మంచి పనులు చేసేవాడు, సాధుకారి. కారి అంటే చేసేవాడు, సాధు అంటే మంచి పనులు చేసేవాడు. సాధు భవతి, మంచివాడు అవుతాడు. అన్నిట్లో కల్తీలు కలపడం, కల్తీలు కలపని వస్తువు ఏదన్నా ఉందా ఇప్పుడు అసలు ప్రపంచంలో? ప్రతి దాంట్లో కల్తీలే. అసాధుకారి పాపకారి పాపో భవతి. అన్ని అక్రమాలు, ధనదాహం, భోగాలు అనుభవించడం కోసం ఎంత పాపానికైనా ఒడిగడతాడు ఒక్కొక్కడు. మందుల్లో కల్తీ, తినే పదార్థాల్లో కల్తీ, పండు కల్తీ, ధాన్యం కల్తీ, ఎట్లా కల్తీ చేస్తారని చెప్పి పెద్ద లిస్టే ఇస్తారు పుస్తకాల్లో. నిన్ననో ఎప్పుడో వచ్చింది పేపర్లో. అది చదివితే అసలు ఏమన్నా తినగలమా బతకగలమా అనిపిస్తున్నది ప్రపంచంలో. చేసేవాడు ఎవడండి? జంతువులు చెయ్యవు కదా, మనిషి చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడంటే పరమ స్వార్థం, విపరీతమైన స్వార్థం, భోగ లాలస, భోగాలతో జీవించాలనే కోరిక. దానికోసం అధికమైన ధనం కావాలి. ఆ ధనాన్ని సంపాదించడం కోసం అన్యాయం చేసి, అక్రమం చేసి, పాపం చేసి పాపకారి భవతి అన్నాడు. పాపో భవతి. ఇలా చేయగలుగుతున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఒక్కదాటి కారణం స్వార్థం, మూఢత. గురజాడ అప్పారావు గారు రాశారు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తల పెట్టవోయ్, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడవోయ్. బాగుంటాయి వినడానికి, ఆచరిస్తే ఇంకా బాగుంటాయి. సొంత లాభం కొంత మానుకో అన్నాడు ఆయన, పూర్తిగా మానుకోమని చెప్పలే. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడుపడవోయ్ అన్నాడు. నిన్న బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళని కూడా తీసుకొచ్చాం ఇరాన్ నుంచి ఫ్లైట్లో. మనం ఎందుకు తెచ్చుకోవడం, వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా. పొరుగు వాడికి తోడుపడవోయ్ అన్నారు మన ప్రైమ్ మినిస్టర్ గారు. అందరికీ సహాయం చేయాలని. కానీ ఆయనకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ఆయన దానికోసం ఎదురు చూడరు. మన ధర్మం, మన డ్యూటీ, మన ఋషులు ఇచ్చినటువంటి సంప్రదాయం మనం ఫాలో అవ్వడం అంతే. వాళ్ళు చేస్తారని మనం చెయ్యం కదా, చెయ్యడం మన కర్తవ్యం. మనం ప్రపంచం మొత్తం ఒక కుటుంబంగా చూసుకునే వాళ్ళం మనం. అందుకని పొరుగు వాడికి తోడుపడబోయ్ అన్నారు. ఈ పాపం చేసేవాడు ఉన్నాడు చూసారా, తన లాభం కోసం అవతల వాళ్ళకి హాని చేసి మరీ చేస్తాడు. అదే 17వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. ఈరోజు చూడబోయేది కూడా అదే. కనుక మనిషి పాపం అంటే ఏమిటి? తన సొంత లాభం కోసం అవతల వాళ్ళకి హాని చేసి మరీ జీవిస్తాడు చూడండి, అటువంటి వ్యక్తి పాపి. ఆ పాపం ఎట్లా అనుభవిస్తాడంటే, అనుభవిస్తాడు తర్వాత రాబోయే శరీరంలో మళ్ళీ. పాపకారి పాపోభవతి. పుణ్య పుణ్యేన కర్మణ భవతి. పుణ్యం ఎట్లా వస్తుందంటే పుణ్యకర్మణ, మంచి కర్మలు చేస్తే, మంచి పనులు చేస్తే. ఏమండి మంచి పనులు అంటే ఏమిటి కొంచెం లిస్టు చెప్పండి, పాపం పనులు ఏమిటి మంచి లిస్టు చెప్పండి, అవి చేయకుండా ఉంటాం, ఇవి చేస్తాం అన్నట్టు. ఎవరు చెప్పక్కర్లేదు, నీకే తెలుస్తుంది. ఎందుకు అడగడం?
ఏది ఇతరులు చేస్తే నీకు ఇష్టం లేదో అది నువ్వు చెయ్యవాకు. ఏది ఇతరులు చేస్తే నీకు ఇష్టం లేదో అదే పాపం. ఏది ఇతరులు చేస్తే నీకు ఇష్టమో అదే నువ్వు చెయ్యి. ఇతరులకు కూడా మంచి చెయ్యి. అందరూ మంచి చేయాలని కోరుకుంటావు కదా, నువ్వు మంచి చెయ్యి అవతల వాళ్ళకి. పుణ్యాన్ని సంపాదించుకో. పుణ్యేన పుణ్యకర్మణ, పుణ్యేన కర్మణ భవతి పుణ్యః, పుణ్యేన కర్మణ పుణ్యః భవతి. పుణ్యమైన కర్మలు చేయడం వలన పుణ్యాన్ని సంపాదించుకున్నవాడవుతాడు. ఏమండి, కంటికి కనపడుతుందా పుణ్యం అంటే? కనపడకపోతే మాత్రం ఏముంది, అది ఎక్కడికి పోదు. అది ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. అది డిపాజిట్ చేసుకుంటాం మనం. కనుక పుణ్యం ఎప్పుడూ కూడా వృధా కాదు. పాపం వృధా అవుతుందో అది కాదు, మన వెంటే వస్తుంది. పుణ్యము వస్తుంది, పాపము వస్తుంది. పుణ్యం చేసుకుంటే పుణ్యం వస్తుంది మన వెనకాల, పాపం చేసుకుంటే పాపం వస్తుంది. ఎక్కడికి పోదు. అది మన ఆస్తి, సంపాదించుకున్న ఆస్తి అన్నమాట. పుణ్యకర్మణ భవతి. పాప పాపేన, పాపకర్మ వలన పాపము అంటే పాప శరీరాన్ని పొందుతాడు. పుణ్యం వలన పుణ్య శరీరాన్ని పొందుతాడు. పాపం వలన పాప శరీరాన్ని పొందుతాడు. అధో ఖల్వాహు, అందుకే కదా చెప్తారు ఏమని, కామమయ ఏవాయం పురుష ఇతి. అందుకనే కదా చెప్తారు ఈ మనిషికి కోరిక అనేటువంటిది సహజం అన్నాడు. కోరిక అనేటువంటిది సహజం. పాపకర్మలు ఎందుకు చేస్తాడంటే తనకు ఏదో కోరిక ఉండే పాపకర్మలు చేస్తున్నాడు. పుణ్యకర్మలు ఎందుకు చేస్తాడు? ఏదో కోరిక ఉండే పుణ్యకర్మలు చేస్తాడు. అందుకే చెప్తారు మన వాళ్ళు, ఏవాయం పురుష కామమయ, ప్రతి ఒక్కడికి కోరిక అనేటువంటిది చాలా సహజం. స యథా కామో భవతి తత్క్రతుర్భవతి. ఏ కోరిక కలిగి ఉంటే యథా కామః భవతి, ఏ కోరిక ఉంటే తత్క్రతుర్భవతి, ఆ కర్మనే చేస్తాడు. ఆ కోరికను తీర్చుకోవడం కోసం క్రతు అంటే కర్మ, సంకల్పాన్ని చేసుకుంటాడు. తత్క్రతుర్భవతి, యత్ క్రతుర్భవతి తత్కర్మ కురుతే. ఏ కోరిక ఉంటే అది పొందాలని సంకల్పం చేసుకుంటాడు. క్రతు అంటే సంకల్పం. ఏ సంకల్పం ఉంటే ఆ సంకల్పం నెరవేర్చడం కోసం ఆ పనిని చేస్తాడు. కర్మ కురుతే. యత్ కర్మ కురుతే, ఏ పని అయితే చేస్తాడో, దేని కొరకైతే చేస్తాడో, అభిసంపద్యతే, దాన్ని పొందుతాడు. ఇంజనీర్ కావాలి కావాలి అనుకున్నాడు, ఇంజనీర్ చదివాడు, ఇంజనీర్ అయినాడు, ఉద్యోగం వచ్చిందా లేదా? డాక్టర్ కావాలనుకున్నాడు, డాక్టర్ చదివాడు, సంకల్పం చేసుకున్నాడు, చదివాడు, డాక్టర్ అయినాడు. అట్లాగే వివాహం చేసుకోవాలనుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, గృహస్థుడైనాడు. చూస్తున్నావా లేదా ప్రపంచంలో? కనుక తాను ఏది కావాలని కోరుకుంటే దానికోసం ధ్యానం చేస్తాడు మనిషి, చింతన చేస్తాడు, కలలు కంటాడు, దాని మీద ఊహిస్తాడు, నేను కావాలి కావాలి ఎలా కావాలి. దాన్ని సంకల్పం అంటారు. క్రతు ధ్యానం చేయడం, దాని గురించి విపరీతమైన ధ్యానం. వాడి చేతులు ఇంకా కంట్రోల్ ఉండదు, ఆలోచిస్తూనే ఉంటాడు. ధ్యాయతో విషయాన్ పుంసః అన్నాడు కృష్ణ పరమాత్మ. అలా ఆలోచించి ఆలోచించి దాని గురించి 24 గంటలు సంకల్పం చేసుకుంటాడు. అది నాకు కావాలి కావాలి కావాలి. దానికోసం కర్మ చేస్తాడు చేస్తాడు చేస్తాడు, కష్టపడతాడు పడతాడు, ఎంత కష్టపడతాడు. తద్ అభిసంపద్యతే, దాన్ని పొందుతాడు. చివరికి దాన్ని పొందుతాడు. అభిసంపద్యతే తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తద్ అభిసంపద్యతే. పొందుతాడు కదా. ఏమిటండి ఆ పొందుతాడు అనేది తర్వాత చెప్పబోతున్నారు. ఎటువంటి శరీరం, ఎటువంటి కర్మ, ఎటువంటి జన్మ వస్తుంది మళ్ళీ మనిషికి అని చెప్పబోతున్నారు. అన్ని జన్మలు ఎత్తినిచ్చుంటాం మనం కూడా. 84,000 కోట్ల జీవరాశుల జన్మలు ప్రతి జీవుడు పుట్టి వస్తూ ఉంటాడు. పాము, నల్లి, బల్లి, పిల్లి, కుక్క, అన్ని, చేప, ఒక జన్మ. అన్ని జన్మలు పుట్టి 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 చివరికి మనుష్య జన్మ వచ్చింది. మళ్ళీ పాపం చేసామనుకోండి, ఇప్పుడు మళ్ళీ సైకిల్ అక్కడికి. అందుకనే పరమపద సోపాన పటం ఉంది చూసారా, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్. కింద మొదట ఏమిటండి, ఏ ప్రాణి అండి ఉంటుంది? చేప.
కప్ప, యాంఫిబియాన్స్. ముందు చేప నీళ్ళల్లో ఉండేది, తర్వాత యాంఫిబియాన్ అంటే నీళ్ళల్లోనూ ఉంటుంది, కప్ప బయట ఉంటుంది. తర్వాత మనిషి, పొంది, పిల్లి, కుక్క, నక్క అన్నీ వస్తాయి. అవన్నీ దాటి దాటి చివరికి మనిషిగా పుడతాడు. ఆ బొమ్మలన్నీ అందుకేనండి, అదంతా పురాణంలో చెప్పబడింది అదంతా. తర్వాత ఇట్లా మొదలుతూ వచ్చినప్పుడు మెట్లు, నిచ్చెనలు, పాములు ఉంటాయండి. ఆ నిచ్చెనలు, పాములు ఏమిటి అంటే శుభకర్మలు మంచి కర్మలు చేస్తే నిచ్చెన పైకి వెళతాం, పుణ్యకర్మలు. పాపకర్మలు చేస్తే పాము నోట్లో, అంటే పాము నోట్లో పడతావు. పాపకర్మలు అంటే పడితే ఎక్కడ ఎక్కుతావు అక్కడ పడితే నోట్లో కిందకి వస్తావు, మళ్ళీ నల్లి, బల్లి, పల్లి, కుక్క పుడతావు. అదే చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత మంత్రంలో చెప్పబోయేది అదే. ఇప్పుడు మన చుట్టూ ఉన్న కరోనా కూడా ఒక జీవుడే పాపం. కరోనా వైరస్ ఉంది చూసారా, అది ఒక జీవుడే. ఇప్పుడు కరోనా వైరస్ పవర్ఫుల్లా, మనం పవర్ఫుల్లా? మీరే చెప్పండి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది ఒక్క కరోనా వైరస్ జీవరాశి. ఇప్పుడు ఏమిటో మన గొప్పతనం అర్థమైందా? ప్రపంచ దేశాలు మేము ఆటం బాంబులు పెట్టుకున్నాం, అవి పెట్టుకున్నాం అన్నాం. కరోనా వైరస్ ఉంటుంది, నీ ఆటం బాంబులు ఎంత, నువ్వెంత అంటున్నది. ఇప్పుడు ఒక్క దేశం కాదు, 140, 130, 120 దేశాలు వణికిపోతున్నాయి. ఒక్క రోజులోనే 300 మంది చనిపోయినారంటే ఆలోచించండి. మనకు అక్కడ ఇక్కడ 3 పోయినారంటేనే భయంగా ఉంది. ఇప్పుడు ఇండియాలో ఒకళ్ళిద్దరూ పోయినారు, 1000 మంది పోయినారు ఒక దేశంలో అంటే ఆలోచించండి. అది ఒక జీవుడే. ఏ పాపం చేస్తే ఆ జీవుడిగా పుట్టిందో అది. మన చుట్టూ తిరిగేటటువంటి వైరస్ కూడా జీవులే, బ్యాక్టీరియా కూడా జీవులే, నల్లి, పిల్లి, కుక్క ఇవన్నీ జీవులే. ఏ జన్మలోనో ఏదో పాపం చేస్తేనే అట్లా పుడతాయి. మన ఇంట్లో ఉన్న కాక్రోచ్ కూడా ఒక జీవుడే. మనం కూడా తప్పు చేస్తే మళ్ళీ ఆ కాక్రోచ్గానో, బల్లిగానో, నల్లిగానో, పిల్లిగానో, లేకపోతే కరోనా వైరస్ గానో పుడతాం. డేంజర్ అని అర్థం. పాపం చేసిన వాళ్ళకి అదే జన్మ. ఏదో పుణ్యం చేసుకుని మనుష్య జన్మ వచ్చింది, పాప పుణ్య మిశ్రయతంతో మళ్ళీ అంతకంటే పాపం చేస్తున్నాడు. ఇప్పుడు కల్తీ చేసి మనుషుల్ని చంపు తింటున్నారు కదా, పాపమే కదా. కనుక మనిషి ఎంతటి క్రూరత్వానికైనా దిగజారుతాడు మనిషి. తర్వాత మంత్రం చదువుతాం. 212వ పేజీలో 6వ మంత్రం. తదేక్ష శ్లోకో భవతి తదేవ సక్తః సహ కర్మణైతి లింగం మనో యత్ర విషక్తమస్య ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించిత్ ఇహ కరోత్యయం తస్మాత్ లోకాత్ పునరైత్యస్మై లోకాయ కర్మణే ఇతను కామయమానః అథ అకామయమానః యో అకామో నిష్కామః ఆప్తకామః ఆత్మకామో న తస్య ప్రాణా వృత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఇది కూడా చాలా ముఖ్యమైన మంత్రం. తదేష శ్లోక, ఒక శ్లోకం ఉన్నది ఋగ్వేదంలో. ఏష శ్లోక అంటే ఋగ్వేద మంత్రం.
చెప్తున్నది. త ఏషః అన్నారు. మన కోరిక, మనం చేసుకునేటటువంటి పనులు, మన కోరికలే మనకు నెక్స్ట్ జన్మని, శరీరాన్ని ఇస్తాయి అని చెప్పడం. ఈ శ్లోకం కొన్ని పుస్తకాల్లో యదేశ శ్లోక ఉంటుంది, తదేశ శ్లోక అని రాసుకుందాం. అంటే ఇంగ్లీష్ పుస్తకంలో యదేశ శ్లోక ఉంది, తదేశ అంటే ఆ ఋగ్వేదం ఇలా చెప్తున్నది. తదేశ సక్త సహ కర్మణైతి. సక్త అంటే అభిమానంతో, కర్మలు చేయడమునందు అభిమానము కలిగిన వాడై. కర్మలు ఎందుకు చేస్తాడు మనిషి? కోరిక వలన చేస్తాడు. చెప్తున్నది మంత్రం. తదేశ తదేవ సక్త తదేవ సక్త సహ కర్మణ ఏతి. ఏ యొక్క కోరికలుంటే ఆ కోరికలని పూర్తి చేసుకోవడం కోసం దానికి తగినటువంటి కర్మలు చేస్తాడు. లింగం మనో యత్ర విషక్తమస్య. లింగం అంటే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ఉంది చూసారా, ఇది ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరంలోనికి ప్రయాణిస్తుంది. ఆ కర్మగా చేసిన కర్మల్ని కూడా తీసుకొని వెళుతుంది. దాంతో పాటు కర్మ కూడా వెంట వెళుతుంది. మనిషి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరము, కారణ శరీరము, చిదాభాస, కర్మ 4 కలిసి వెళుతుంటాయి. మరి ఆత్మ వెళ్ళదా అండి? చిత్ అంటే చిత్ అంతటా ఉంటుంది, అది వెళ్ళక్కనది. ఎక్కడ చిదాభాసం ఉంటే అక్కడ చిత్తు ఉన్నట్లు. ఎక్కడ మన ప్రతిబింబ ముఖం ఉంటే అక్కడ మన ముఖం ఉన్నట్లా లేదా? అట్లాగే ఎక్కడెక్కడ చిదాభాసం ఉంటే అక్కడ ప్రతిబింబం ఉన్నదని మనం తెలుసుకోవాలి. బింబ చైతన్యం అంతటా ఉన్నది కనుక ఈ ప్రతిబింబ చైతన్యము సూక్ష్మ శరీరంతో పాటు, కారణ శరీరంతో పాటు, కర్మతో పాటు ప్రయాణిస్తుంది. ప్రయాణించి ఏం చేస్తుంది? లింగం మనో యత్ర. మనస్సు అనేది సూక్ష్మ శరీరం. లింగం మనస్సు, యత్ర విషక్తమస్య. ఎప్పుడైతే అందులో అభిమానంతో ఉంటుందో, ఆ కర్మలతో కూడి ఉంటుందో, ప్రాప్యాంతం కర్మణ తస్య. ఆ కర్మకి తగినట్లుగా మళ్ళీ శరీరాన్ని పొందుతుంది. యత్కించిత్ ఇహ కరోతి అయం. ఏ కర్మ అయితే ఇక్కడ చేసిందో ఆ కర్మానికి తగిన శరీరం, ఫలానా శరీరంలో అయితేనే ఈ కర్మలు అనుభవించడానికి అనుకూలంగా ఉంటుంది. ఏమండి? ఏ ఏ కర్మలు చేస్తే ఆ కర్మలు అన్ని శరీరాలు సూటుగా ఉండవు. దానికి వృక్ష శరీరం పొందాలంటే ఆ వృక్ష శరీరానికి సంబంధించిన కర్మలు నువ్వు చేసి ఉంటావు. అందుకనే ఆ శరీరాన్ని పొందుతుంది ఆ జీవుడు. ఈ జన్మలో చేదరించుకున్నావు అనుకో, అందరినీ కోపగించుకొని, చేదరించుకొని, అసహించుకున్నావు అనుకో, చెప్పాలే వచ్చే జన్మలో నిన్ను కూడా చేదరించుకునేటట్లుగా నీకు వేసిన బల్లిని చేదరించుకుంటారు కదా. ఒంటి మీద పడంగానే ఏం చేస్తారు? విదిలిస్తాం, చేదరించుకుంటాం. అట్లా చేదరించుకున్నావు కదా ఈ జన్మలో నువ్వు చేదరించుకోబడేటట్లుగా పుడతావు. ఇంకా దాన్ని బట్టి మీరు చూసుకోండి, లెక్క వేసుకోండి. ఈ విధంగా సింహంలాగా క్రూరంగా ప్రవర్తించామనుకో, ఏమండి ఈ జంతువులు, పక్షులు ఇవన్నిటికీ కూడా అవి పాపాన్ని అనుభవిస్తున్నాయే కానీ కొత్త కర్మని అవి చేర్చుకోలేవు. మనిషి మాత్రమే చేయగలడు. మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు భగవంతుడు. దీని ప్రకారంగా మనిషి చేస్తాడు, చెడు చేస్తాడు, మంచి చేస్తాడు. కానీ జంతువులు అది క్రూరంగా ఉండడం దాని స్వభావం. దానికి పుణ్యము రాదు, పాపము రాదు. సింహం జింకని తింటుందనుకోండి, దానికి పాపము రాదు, పుణ్యము రాదు. కుక్క పిల్లని తీసుకెళ్తాడు వీడు కాంపిటీషన్కి. కాంపిటీషన్లో కప్పు ఎవరికి ఇస్తారు? యజమానికి ఇస్తారా, కుక్కకి ఇస్తారా? ఆ కుక్క యజమానికి ఇస్తారు. దానికి డ్రెస్ ఒకటి ఇస్తాడు
కరోనా వచ్చిందని చెప్పి ఒక యజమాని కుక్కకు కూడా కరోనా రాకుండా ఉండడం కోసం దానికి ఒక డ్రెస్ వేశాట. చూశారు ఆ బొమ్మని? అంత ప్రాణం కుక్క అంటే. ఆవు పాలు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే పుణ్యం ఎవరికి వస్తుందండి? ఆవుకు వస్తుందా? ఆవు యజమానికి వస్తుందా? చేసేవాడికి వస్తుందా? ఆవుకు పుణ్యం రాదు. దాని పాలు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే దానికి పుణ్యం రాకుండా మనిషికి వస్తున్నదేమిటి? అందుకని పశు పక్షులు వాటికి పుణ్యము రాదు, పాపము రాదు. చేసిన పాపాన్ని అనుభవిస్తున్నాయి అవి అంతే ఒక్కొక్క శరీరంలో. కానీ మనిషి మళ్ళీ పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు, పాపాన్ని మూట కట్టుకోవచ్చు. పుణ్య పాపాలు రెండు లేకుండానూ చేసుకోవచ్చు. ఇంత ఛాయిస్ ఇస్తే మనిషికి వీడు అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు మనిషి, ఈ సంగతి తెలియక. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ మనకు. అవన్నీ ప్రోగ్రామ్గా జీవిస్తాయండి. వాటికి ఇంకేం ఉండదు. ఆకలి అయితే తింటాయి, నిద్ర వస్తే నిద్రపోతాయి, పిల్లల్ని కంటాయి. మనిషి కూడా అదే చేస్తున్నాడంటే ఇంక వాటికి మనకు తేడా ఉంది. కానీ మనిషి తెలుసుకోవాలి, నేను మంచి కర్మలు చేస్తే మంచి జన్మ వస్తుంది, పాపకర్మ చేస్తే మళ్ళీ పాప జన్మ వస్తుంది, కనుక మంచి చెయ్యాలి అని చెప్పి తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోవాలంటే ఏం చదువులు చదివించాలి? ఇంజనీరింగ్లా, ఎంబీఏలా? అవన్నిటితో పాటు ఇది చదివించాలి, ఆధ్యాత్మిక విద్య చదివించాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే పశువు కంటే హీనం అవుతాడు. పెద్ద పెద్ద డాక్టర్లు చదివి చెయ్యకూడని ఆపరేషన్లన్నీ చేస్తున్నాడు కదా, కల్తీ మందులన్నీ ఇస్తున్నాడు కదా. మందులను అమ్ముకోవడం కోసం రోగాలను పెంచుతున్నారు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు. 45,000 రూపాయలు ఏమిటండి ఒక ఇంజక్షన్? అది జర్మనీ నుంచి రావాలిట. అట్లా ఎన్ని ఇంజక్షన్లు ఇవ్వాలండి అన్నాడు. ఓన్లీ ఒక 10 ఇంజక్షన్లు అండి అన్నాడు. 10 ఇంజక్షన్లు, ఒక్కొక్క ఇంజక్షన్ 45,000 చొప్పున పెడితే, పెట్టగలిగిన వాడు పెడితే ఎంతండి? వాడి ఆస్తి అంతా కరిగిపోతుంది కర్పూరంలాగా. ఎక్కడన్నా విన్నామా ఇవి? ఈ లిస్టరిన్, ఈ పళ్ళు మౌత్ వాష్, అది ఫ్లోర్ వాష్ చేయడానికి కనిపెట్టారండి. ఫ్లోర్ వాష్ చేయడానికి కనిపెట్టింది, పళ్ళు వాష్ చేయడానికి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఎంత ఘోరం అంటే అంత ఘోరం మనం చేస్తున్నవన్నీ కూడా. మోర్ డేంజరస్ అన్నమాట. వాటి వల్ల క్యాన్సర్ కూడా వస్తుందట. అన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఈ మెడికల్ ఫీల్డ్లో. వైద్యో నారాయణో హరి, వీడు యమభక్షకుడు అయిపోయినాడు. నారాయణుడు కాదు, భక్షకుడు. మనుషుల జీవితాలతోనే ఆటలాడుకుంటున్నారు కదా. పాపకారి అన్నారు. కనుక భగవంతుడా, పాపం వైపు నా మనసును మళ్లించవాకు, మంచి వైపుకు మళ్లించని ప్రార్థన చేయాలి. ఇన్ని అక్రమాలు, ఇన్ని మోసాలు, ఇన్ని దగాకోరు పనులు చేస్తున్నారు మనుషులంటే ఎక్కడికి పోతున్నాడు మనిషి? ఏమైపోతున్నాడు? మనిషికి విల్ పవర్ ఇచ్చాడు, పురుషార్థం ఇచ్చాడు భగవంతుడు. దాన్ని దుర్వినియోగం చేసుకొని మళ్ళీ పశు జన్మకి ద్వారం తెరుచుకుంటున్నాడు, పశు జన్మలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే మనిషి జన్మ యొక్క విలువ కూడా తెలియలే మనిషికి. మనిషి జన్మ విలువ కూడా తిరిగినటువంటి విద్య ఎవరికి కావాలండి? ఎందుకు ఆ విద్య కోసం? మా అబ్బాయి ఏం చదువుతున్నాడు? ఇంజనీర్ చదువుతున్నాడండి. అమ్మాయి ఏం చదువుతుంది? ఇంజనీర్ చదువుతుంది. అదే మహాపాపం అంటున్నాను. అలా చదివించడమే. మా అబ్బాయి ఇది చదువుతున్నాడు, అది చదువుతున్నాడు చెప్పుకుంటున్నాను, చూసారా? ఇంతకంటే పాపం మరొకట్లేదు. చదవలసిన విద్య చదువుకున్నాడా అన్నాడు. చదవలసిన విద్య చదివించామా మనం? వాడిని ప్రోత్సహించామా? లేదు. ఏ విద్యలో అయితే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చో ఆ విద్య చదువును అన్నాం. ఇంతకంటే మహాపాపం ఏముంటుంది చెప్పండి మీరే? ఇది మహాపాపం. ఆ వ్యక్తి ఆ విద్య చదువుకున్న తర్వాత తన యొక్క మనిషి జన్మ, మానవ జన్మ సార్థకత ఏమిటి, ఎందుకు పుట్టానని తెలుసుకోలేనప్పుడు ఎందుకు ఆ విద్య? అది పాపం కాదా? ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఎదిగే పిల్లలకి ఏం తెలుస్తుంది?
వాళ్ళని అట్లా పెంచడం కారణం ఏమిటి అంటే ఈ మనిషికి, ఈ తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి భోగలాలస్త, సుఖం, ఇవే కావాలి వీళ్ళకి. ఏ విద్యని ఇవ్వాలో ఆ విద్యని పిల్లలకు అందించకపోతే తల్లిదండ్రులు చేసేది క్రైమ్. ఇట్ ఈస్ ఎ క్రైమ్, గ్రేట్ క్రైమ్. అంటే ఒక వ్యక్తిని తాను మనిషిగా జీవిస్తూ మానవ విలువలతో ఈ యొక్క మానవ సమాజానికి విలువలను పెంచడం కోసం సహాయపడవలసింది పోయి ఆ వ్యక్తి కూడా దాసుడైపోతున్నాడు సుఖాల కోసం. అందుకని ఆధునిక విద్య మనిషిని మనిషిగా ఉంచదు, మనిషిని పశువుగా మారుస్తుంది. ఎప్పుడైతే ఈ విద్య ఉండదో పశువుగా మారుతాడు. ఈ విద్య కూడా ఉండాలి. ఆధునిక విద్య ఏంటంటే మిగతా విద్యలే మనం కొట్టిపారేసాం. శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం, ఈ యొక్క మన వేద విద్యలన్నీ కూడా అపరా విద్యలు అని చెప్పి తీసేసాం. వాట్ టు టాక్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. బ్రహ్మ విద్య కాకుండా ఏ విద్య నేర్చుకున్నా కూడా నువ్వు మనిషి జన్మ యొక్క విలువను తెలుసుకోలేవు. అంత తప్పు చేశాం మనం, అంత తప్పు. దాన్ని ఇప్పుడు మీరు సరిదిద్దుకోవాలన్నా సరిదిద్దుకోలేరు, అయిపోయింది లైఫ్ అంతే. యూ కెనాట్ కరెక్ట్ ఇట్. ఎందుకంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటితే ఇంకెక్కడుంది? శరీర స్వాధీనంలో లేదే. ఏం చేయగలం మనం? ఇంద్రియాలు స్వాధీనంలో లేవు, మనసు స్వాధీనంలో ఉండదు. ఏది చేసినా కూడా 20-30 లోపలేనండి. మ్యాక్సిమం 40 years. బాగుపడతావో చెడిపోతావో ఏదైనా సరే 30 ఏళ్ల లోపు తెలిసిపోతుంది మనిషి జీవితం. అశాంతికి అదే కారణం, స్ట్రెస్, స్ట్రెయిన్, వీటన్నిటికీ అదే కారణం. ఎప్పుడైతే సనాతన విద్యను మర్చిపోయినామో, సంస్కృతి విలువలు మర్చిపోయినామో, ఇదంతా నష్టం. అందుకనే చెప్తున్నారు చూడండి ఆ జీవితాలని. తస్మా లోకాహ పునః ఏతి అన్నాడు. ఏ లోకాలు పొందుతాడన్నాడు? అధోలోకం, పాపం చేస్తే పాపలోకాలు, పుణ్యం చేస్తే పుణ్యలోకాలు, మిశ్రం చేస్తే మనుష్యలోకం. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరవగలిగితే తల్లిదండ్రులు, అమ్మమ్మలు తెరిచామండి కానీ మా మాట వినరండి అన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మోడర్న్ వరల్డ్. మనం తెరిచినా కూడా, అందుకని మొక్కై వంగనది మానై వంగున అన్నారు. చిన్నప్పటి నుంచి మలచని లేనిది పెద్దయిన తర్వాత మనసుంది. ఏమండి, మట్టి నీళ్ళల్లో కలిపి అది వెట్టుగా ఉన్నప్పుడే దాన్ని మనం మార్చగలుగుతాం, బొమ్మ చేయగలుగుతాం. కానీ ఎండిపోయిన తర్వాత చేయగలమా? ఎండిపోయిన తర్వాత మట్టి, నీళ్ళల్లో కలిపిన మట్టి ఎండిపోతే దాన్ని మలచగలమా? మలచాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? విరిగిపోతుంది. ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. అందుకని అది చేయనప్పుడు ఇంకేం లాభం లేదు. అందుకని మన విద్య మనం చదవాలి, మన ధర్మాన్ని బోధించే విద్య మనం చదవాలి, పరా విద్యని చదవాలి. అపరా విద్య అనేది చాలా మైన్యూట్ అండి జీవితంలో. ఒక అపరా విద్య ఏ సైన్స్ అయినా సరే అది వెరీ సెకండరీ అని తెలుసుకోవాలి మనం. వచ్చే వారం చూస్తాం మిగతా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.